మీరందరూ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి లైక్ చేయండి. నేను ఎందుకు కామెంట్ చేయమంటున్నాను అంటే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరాలి, వైరల్ కావాలి. మన జూనియర్ ఎన్టీఆర్ అన్న రేంజ్ అంటే ఒక థర్డ్ డే కూడా ఇలానే ఫస్ట్ డే లానే ఉంటుందని ఖచ్చితంగా అందరికీ తెలియాలి. ఆ ట్రోలర్స్కి గుండె పగిలిపోవాలి. ఆ ట్రోలర్స్కి ఖచ్చితంగా తెలియాలి అని అంటే 200%గా మీరు జేఎన్టీఆర్ అని కామెంట్ చేసేయండి. ఐమాక్స్ ముందు మన మల్టీప్లెక్స్ల ముందు థర్డ్ డే కూడా జాతర అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఈ వీడియో ఫుల్గా చూస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రోలర్స్ అందరికీ రీచ్ అయ్యి వాళ్ళు నోటి మీద వేలేసుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు 200% జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో ఫుల్గా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మర్చిపోకుండా జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉందో చూసి తెంపాలి, అంతేగాని బయట ఇవ్వకూడదు. ఓకేనా? సినిమా అవుతాను వెళ్ళండి. 3 సంవత్సరాలు ఈ 3 గంటలు అల్లాన్ని పెట్టేసింది. ట్రిపుల్ కన్నా మెంతిపోతుంది. ఓకేనా? డ్యాన్స్ నిమిత్తాను అలా ఇవ్వకూడదండి. ఎవరైనా సినిమా చూసి నిమిత్తి ఇవ్వాలి. అర్థమైందా? 3 సంవత్సరాలు వెయిట్ చేస్తారు కదా అందరూ. డాన్స్ కానీ ఫైట్స్ కానీ చేంజ్ కానీ డబ్బులు వేస్తాను కదా, వాంచి పడేసాడు. ఏంటండి ఏకదమ్ ఉందండి. ఏకదమ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అసలుపోయింది. అంతే 3 సార్లు యమనంగానే 3 సార్లు చూశాను, ఇది 3 సార్లు చూస్తాను. ఆయన గురించి చెప్పాలండి. అవునండి, బాగుంది. మేడం గారు ఎందుకు బాగాలేదు, ఎవరో చెప్పారని కాదు, మనం కూడా దివి తీసుకున్నాను కూడా మీరు కూడా వెళ్ళి చూసిన తర్వాత చెప్పాలి. చూసి అడుగుతున్నాను, జానీ కపూర్ ఎంతసేపు ఉన్నారు, సినిమాకి అవసరమో కాదా? అవసరమైంది మనకు. హీరోయిన్ కానీ హీరో కానీ ఎవరు ఎంత క్యారెక్టర్ ఎంత కావాలో డైరెక్టర్ కానీ అంతే తీసుకుంటారు. ఇప్పుడు సినిమా హీరో కానీ ఎంత క్యారెక్టర్ కావాలో అంతే తీసుకున్నారు, విలన్స్ ఎంత కావాలో అంతే తీసుకున్నారు. అంతేగాని ఎక్కువ లెంత్ ఇస్తారా ఏంటి? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరికి ఎంత కావాలో ఆ క్యారెక్టర్కి ఆ మంచిని తీసుకుంటారు అంతే.